పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకులపై నగదు వర్షం కురుస్తోంది. జన్ధన్ ఖాతాల్లో కోట్లాది రూపాయలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఈ ఖాతాల్లో పెద్ద మొత్తాల్లో నగదు వేయరాదని ప్రభుత్వం సూచిస్తున్నప్పటికీ 13 రోజుల్లోనే 21,000 కోట్ల రూపాయలు జమయ్యాయి. కాగా ఈ ఖాతాలు అక్రమార్కులకు వరంగా మారుతున్నాయని, వాటిలో పడ్డ మొత్తాల్లో నల్లధనం ఉండొచ్చని ప్రభుత్వం అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే జన్ధన్ ఖాతాల్లో నగదు జమపై ఆర్థిక నిఘా విభాగం FIU దృష్టి కేంద్రీకరించింది. జన్ధన్ ఖాతాల్లోకి ధనం పరవళ్లు తొక్కుతోంది. పెద్ద నోట్ల రద్దుకు ముందు వరకు పెద్దగా నగదు జమలు లేని ఖాతాల్లోకి భారీగా నగదు వస్తోంది. నల్ల కుబేర్ల ఆట కట్టించేందుకు 1,500 నోట్లను రద్దు చేస్తూ కేంద్రం సాహసోపేత నిర్ణయం తీసుకున్న అనంతరమే ప్రత్యేకంగా జన్ధన్ ఖాతాలు నగదుతో కళకళలాడుతున్నాయి. కేంద్రం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న తరువాత కేవలం 13 రోజుల్లోనే జన్ధన్ ఖాతాల్లో 21,000 కోట్ల రూపాయలకు పైగా జమయ్యాయి. జన్ధన్ ఖాతాల్లో భారీ ఎత్తున నగదు జమ చేయరాదని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా ఈ ఖాతాల్లోకి భారీగా నగదు చేరుతోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ చేయడం, బ్యాంకింగ్ సేవల్ని అందరికీ అందుబాటులోకి తేవడం, 2014 నుంచి ప్రజలకు ఈ సౌకర్యం కల్పించి ప్రజలు పెద్ద ఎత్తున జన్ధన్ ఖాతాల్ని తెరిచేందుకు మోదీ సర్కార్ ప్రోత్సహించింది. ఈ క్రమంలో 25,500 కోట్ల ఖాతాలు తెరిచినప్పటికీ వీటిలో ఇప్పటి వరకు జరిగిన లావాదేవీలు మాత్రం అంతంత మాత్రమే. గత 2 ఏళ్లలో మొత్తం 45,636 కోట్ల రూపాయలకు పైగా నిల్వలు ఉండగా పెద్ద నోట్లు రద్దయిన ఈ స్వల్పకాలంలోనే జన్ధన్ ఖాతాల్లోకి 21,000 కోట్ల రూపాయలు జమ కావడం గమనార్హం. బంగాల్, కర్ణాటక వంటి రాష్ట్రాల నుంచే వీటిలో జమలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. జన్ధన్ ఖాతాల్లోని జమల్లో ఎక్కువగా నల్లధనమే ఉండొచ్చని కేంద్రం అనుమానిస్తోంది. పేదల ఖాతాలు దుర్వినియోగమవుతున్నాయని భావిస్తోంది. పేదల ఖాతాల్ని అక్రమార్కులు వినియోగించుకుంటున్నారని, అందుకు అవకాశమిస్తే ఇబ్బందులు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. జన్ధన్ ఖాతాల్లో 50,000 నగదు వరకు నగదు జమ చేసుకునే అవకాశం ఉందని చెబుతూనే అక్రమార్కులకు ఈ ఖాతాలు ఉపయోగపడకుండా చూడాలని సూచిస్తున్నారు. జన్ధన్ ఖాతాల్లోకి భారీగా నగదు వచ్చి చేరుతున్నందున ఈ ఖాతాలపై ఆర్థిక నిఘా విభాగం FIU అధికారులు నిఘా పెట్టారు. దేశవ్యాప్తంగా వివరాలు తెప్పించుకుంటున్నారు. అనుమానిత ఖాతాలు, నగదు జమ, బదిలీల నివేదికలు తెప్పిస్తూ అక్రమార్కులపై చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.